మనం నేర్చుకునే అలవాట్లు మన జీవన గతిని మన నిర్ణయాలు ఎలా తీసుకుంటాం అనే దాన్ని, మన ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకుంటాం అనే దాన్ని, మన మనసుని ఎలా ప్రశాంతంగా పెట్టుకుంటాం అనేది, ఇలాంటివి మన అలవాట్లు, మనం నేర్చుకునే అలవాట్లు నిర్దేశిస్తే అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం పక్కన వాళ్ళకి నేర్పించే అలవాట్లు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే అసలు మా ఇంట్లో 3 నెలల కిందట పిల్లితో నాకు అనుబంధం లేదు. ఆ పిల్లి మా ఇంట్లో పిల్లల్ని పెట్టింది. ఆ పిల్లల్ని పెట్టిన తర్వాత అయ్యో పాపం అని చెప్పేసి నేను దానికి మెల్లగా పాలు చికెన్ పెట్టడం మొదలు పెట్టినాను. పెడితే అది మెల్లగా నేను వస్తే ఫుడ్ కోసం ఎదురు చూడడం మొదలు పెట్టింది. తర్వాత మెల్లగా పిల్లల్ని తీసుకొచ్చి కింద పెట్టింది. మా ఇంట్లో కారు కింద తిప్పడం మొదలు పెట్టింది. అక్కడ దానికి స్థానం ఏర్పరచుకుంది. ఇప్పుడు కార్లోనూ లేదంటే చుట్టుపక్కల గార్డెన్లోనే ఎక్కడో అక్కడే పడుకుంటాయి. లేదంటే కార్ల కవర్లు ఉన్నాయి, కవర్లలో పడుకుంటాయి. నేను పెట్టే ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. సో మెల్లమెల్లగా నేను నిలబడితేనే వచ్చి నా కాళ్ళ దగ్గర అని చెప్పి తిరుగుతూ ఉంటాయి. సో అది అలవాటు చేసినాం మనమే. సో ఇప్పుడు ఆ పిల్లల్ని వదిలేద్దామన్నా కుదరదు, ఎందుకంటే సీట్లు అన్ని బరికి పెడతా ఉన్నాయి. అట్లాగే మనం సోషల్ రిలేషన్స్ అన్నింటిలో కూడా మనం పక్క వాళ్ళను ఎంతవరకు మాట్లాడిస్తున్నాం, మనం పక్క వాళ్ళతో ఏ రకంగా డీల్ చేస్తున్నాం అనేది మనం అలవాటు చేసేదాన్ని బట్టి అవతల వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవ్వడము అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది డెఫినెట్గా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందిని మనం టూ మచ్గా మాట్లాడించేదానికి అలవాటు చేసేస్తాం. సో వాళ్ళు ఆ టూ మచ్ మాట్లాడుతుంటే మనం అది భరించలేక ఒక దశలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వద్దని చెప్పలేము, మొహమాట పడతాము. ఇందిరా స్వామి ఎప్పుడో వస్తాడు అనిపిస్తుంటది. కొన్నిసార్లు మనం అనవసరంగా డబ్బులు ఇచ్చేది అలవాటు చేస్తాము. సో ఒకసారి అలవాటు చేసిన తర్వాత ఇవ్వకపోతే ఒక రకమైన మొహమాటం పెడతారు, ఒక రకంగా మనల్ని నిందిస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పొలిటికల్ పార్టీస్లో కొంతమంది నాయకులు ఏదో మంచి ఉద్దేశాలతో కొన్ని పథకాలు మొదలు పెడితే ఆ పథకాలు ఇప్పుడు బరువైనా కూడా వెనక్కి తీసుకోలేని పరిస్థితి. సో అట్లా మనం కూడా మన ఫ్రెండ్స్కి ఎవరికో ఏదో అలవాటు చేస్తాం, అదే అలవాటు చేస్తాం, డబ్బులు ఇవ్వడం అలవాటు చేస్తాం, మళ్ళీ తిరిగి రావు. సో వాటితో మనకు ఫ్రస్ట్రేషను. సో ఇట్లా మనము పక్క వాళ్ళను ఎలా అలవాటు చేస్తున్నాం, ఏ రకంగా అలవాటు చేస్తున్నాం అనేది నిజంగా మన ప్రశాంతతకు, మన జీవన గతికి, మన ఆర్థిక పురోగతికి అన్నిటికీ లింక్ అయి ఉంటుంది. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్తో మౌనంగా ఉంటున్నారా, ఎక్కువగా మాట్లాడుతున్నారా, వాళ్ళని ఎక్కువగా మాట్లాడిస్తున్నారా, వాళ్ళ మీద ఎలాంటి మాట్లాడినివ్వడం ద్వారా వాళ్ళతో ఎలాంటి నెగిటివిటీ డెవలప్ చేసుకుంటున్నారు, వాళ్ళు మీ పైన ఎలాంటి నెగిటివిటీ డెవలప్ చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా గమనించుకుంటూ మీరు పక్క వాళ్ళకి ఏం అలవాటు చేస్తున్నారనేది జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా మనకు బొక్కబడే విధంగా మనమే వాళ్ళని తయారు చేసుకోకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళే కంట్రోల్లో ఉండేటట్టు మనం మొదటి నుంచి మన సర్టెన్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ను ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. సో మా డాక్టర్ ప్రవీణ్ అని మా డార్లింగ్ ఉంటాడు, మా క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ ఒకరోజు చెప్పాడనమాట, డార్లింగ్ నువ్వు ఎక్కువ చాట్ చేస్తుంటావు, దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి అన్నాడు. ఏమవుతుంది డార్లింగ్ అంటే, దాంట్లో ఒక కథ ఉంటుంది. ఆ కథ ఏంటంటే, కాకి గాల్లో ఎగురుతా ఉంటే ఆ కాకిని మెల్లగా పిలిచి తలపైన గూడు కట్టుకునేటట్టు చేసి, ఆ గూట్లో గుడ్లు పెట్టుకునేటట్టు చేసి, ఆ గుడ్లను భరించి ఆ గుడ్లను